కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరి ఆశలు హైదరాబాద్ కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటించి దాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత కేంద్రం తీసుకోవడంతో ఆ పోలవరం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ వల్ల డెఫినెట్గా రీకూప్ అవుతాం, మనకు వచ్చినటువంటి నష్టం అంతా కూడా భర్తీ అవుతుంది అనేటువంటి నమ్మకం ప్రజలకు కలిగింది. ఈవేళ ముఖ్యంగా ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది, అన్ని పేపర్ల వాళ్ళు, అన్ని ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంట్రెస్ట్గా చూస్తున్నది పోలవరం ప్రాజెక్టు, దాని యొక్క డెవలప్మెంట్ రోజు రోజుకి ఎంతెంత వర్క్ అవుతుంది ఏంటి వ్యవహారం మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. న్యాచురల్గా ఒక పబ్లిక్ లైఫ్లో 40 ఏళ్ళు దాటి పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తిగా, ఆ జిల్లాలకు చెందినటువంటి వ్యక్తిగా ఆ పోలవరం ప్రాజెక్టు గురించి నిరంతరం నేను 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు అన్నిట్లో కూడా నా పాత్ర ఉంది. ప్రతి అనుమతి పొందటంలో దానికి 10,000 కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు ఆ 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి పర్మిషను, వీటన్నిటి వెనకాల కూడా నేను ప్రత్యేకంగా వెనకబడ్డాను. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం నన్ను ఆల్మోస్ట్ ఆయన ఒక పోలవరం కోసం ఢిల్లీలో అపాయింట్ చేసినటువంటి లైజాన్ మనిషి కిందే నాతోటే డిస్కస్ చేసేవారు, పలానా వాళ్ళని వెళ్ళి కలువు, పలానా వాళ్ళని కలుని. ఆ విధంగా పోలవరం ప్రాజెక్టు మీద ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి లీడర్షిప్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. కొంతవరకు సఫలీకృతులయ్యాం. హఠాత్తుగా రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. తర్వాత రోషయ్య గారి ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇష్యూని నెగ్లెక్ట్ చేయకుండా ఏ స్పీడ్తో అయితే రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్లారో అంత స్పీడ్గా తీసుకెళ్ళలేకపోయినా దానికి కావాల్సినటువంటి అన్నీ ఎప్పటికప్పుడు సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. నేను పోలవరం మీద నాకు ఏదైనా డౌట్స్ వస్తే మాట్లాడటం, అలాగే పట్టిసీమ, పురుషోత్తపట్నం ఈ రెండు కూడా నిరర్ధకమైన ప్రాజెక్టులని నేను మొట్టమొదటి నుంచి చెప్తూ వచ్చాను. అయితే నన్ను రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని ఏం చేసినా ఈయన బురద జల్లుతాడు అనేటువంటి ఒక విమర్శ, ప్రతి విమర్శ నా మీద చేస్తూ వచ్చారే తప్ప నేను ఏదైతే ఫిగర్స్తో సహా చెప్పానో కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు అదే ఖరారు చేస్తూ ఇది ఎందుకు పెట్టారు అసలు అని ప్రశ్నించేటువంటి పరిస్థితిలో కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద ఈవేళ పట్టిసీమ నుంచి నీళ్లు తోడుతున్నారు, కృష్ణా డెల్టాకు వస్తుంది. ఖచ్చితంగా నీళ్లు తోడితే, కృష్ణా డెల్టాలో నీళ్లు లేనప్పుడు పట్టిసీమ నుంచి తోడితే వస్తుంది, దానికి ఎవరో అభ్యంతరం పెట్టలేదు. పట్టిసీమ నుంచి తోడిన నీళ్ల వల్ల ఉపయోగం ఉంది. మేము అడుగుతున్నది పట్టిసీమ అనేటువంటి ప్రాజెక్టు 24 మోటార్లు పెట్టి 21% యాక్సెస్ ఇచ్చి 1700 కోట్ల రూపాయలు పేమెంట్ ఇచ్చి 1 ఇయర్లో పూర్తి చేయాలని, 1 ఇయర్లో పూర్తి చేశామని చేసిన దానిలో మీరు సాధించిన ఫలితం ఎంత? మనం ఆ లెక్క చూసుకోవాలి తప్ప దాహం వేసి దాహం అంటున్న వాడి కోసం 10,000 రూపాయలు పెట్టి వాటర్ లారీ తెప్పించి ట్యాంకర్ దారిలో ట్రాఫిక్ ఆఫ్ చేసి పోలీసులందరినీ పెట్టి తీసుకొచ్చి ఆ వాటర్ పోసాను కాబట్టే కదా నువ్వు బతికావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, వెళ్ళి ఒక వాటర్ బాటిల్ 10 రూపాయలు పెట్టి కొన్ని తెచ్చిపోస్తే సరిపోతుంది. చూసారా ఎలాంటి మాట్లాడుతున్నాడో, నేను తీసుకొచ్చి ఇచ్చిన వాటరే కదా తాగుతున్నారు, అయినా ఇలా మాట్లాడుతున్నారంటే అది దానికి పెట్టినటువంటి ఖర్చుకి అది సరిపోతుందా లేదా అన్నది. నేను అనేక సార్లు అడిగాను, దయచేసి చెప్పండి, మీరు పూర్తి చేసిన ఫస్ట్ ఇయర్లో మీరు తీసుకొచ్చిన వాటర్ 8 TMC, మీరు రెండో సంవత్సరం తీసుకొచ్చినది 49 TMC, అదే సంవత్సరం 55 TMC వెళ్ళి సముద్రంలో కలిసింది కృష్ణా డెల్టాలో. ఈ ఫిగర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఫిగర్స్. గవర్నమెంట్ వెబ్సైట్లో డైలీ అన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకుని డైలీ వాటిని చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఈవేళ ఇంకా ఈజీగా సీఎం గారు డాష్ బోర్డే పెట్టారు. సీఎం గారు డాష్ బోర్డులోకి మనం ఎవరైనా వెళ్ళొచ్చు, వెళ్ళి అందులో ఏ వాటర్, ఏ రిజర్వాయర్, ఏ వాటర్, ఏ లెవెల్ ఎందుకు చూసుకోవచ్చు. నేను దానికి సమాధానం అడిగితే ఒక ఆయన అంటాడు, ఈ మాట కృష్ణా ఒడ్డుకు వచ్చి చెప్పు, జనం తంతారు నిన్ను. ఒక విమర్శ చేస్తే ఆ విమర్శ అది తప్పు అయితే తప్పని చెప్పాలి.
మొన్న అన్నిటికన్నా నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే గౌరవ జలవనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు గారు ఈ అరుణ్ కుమార్ అన్నవాడు అసలు పోలవరంకి ఏం చేశాడు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు, అంత పోలవరం ఇంట్రెస్ట్ ఉంటే 2011 నుంచి 13 వరకు ఏం చేశారో చెప్పండి అని చెప్పి ఆయన ఒక ప్రశ్న వేశారు. నేను ఆయన అభినందిస్తున్నాను. ఇంతకాలానికైనా నేను 3 ఏళ్ల నుంచి గింజుకుంటుంటే ఇంతకాలానికైనా మీరు ఒక చర్చ లేవనెత్తారు, ఒక క్వశ్చన్ వేశారు. నేను పోలవరంకి ఏమీ చేయలేదన్నారు, రాజశేఖర రెడ్డి ఏమీ చేయలేదన్నారు, కాంగ్రెస్ వాళ్ళు రామచంద్రరావు ఏం చేశాడు, వైఎస్ఆర్సీపీ విజయసాయిరెడ్డి ఏం చేశాడు అని వాళ్ళిద్దరితో నన్ను కూడా కలిపి ఈ ఉండవిల్లి అరుణ్ కుమార్ ఏం చేశాడు, వీళ్ళు చేసింది శూన్యం, మేమే వచ్చి మొదలు పెట్టామని వారు చెప్పారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇది నేను సుదీర్ఘంగా కంటున్నటువంటి కళ, ఈ కళ ఇన్నాళ్ళకి సాకారం అవుతుంది నా చేతిలోనే అని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ మొదలెట్టింది, రెండో గవర్నమెంట్ టైంలో పూర్తి అవ్వచ్చు. ఆ ఫుల్ఫిల్ అయినటువంటి వాళ్ళకి డెఫినెట్గా 70% నేమ్ వస్తుంది. ఇప్పుడు పోలవరం కడితే ఖచ్చితంగా దానికి చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది. కానీ నేనే మొదలు పెట్టానంటే ఎందుకు అలా చెప్పవలసిన అవసరం, రాజశేఖర రెడ్డి మొదలుపెట్టింది, ఈయన కంప్లీట్ చేశారు. అసలు నేనే ఇది నా కళ అంటున్నారు. ఆయన కళ కాదా అన్నదానికి మనందరికీ తెలుసు. ఆయన ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు, విజన్ 2020. దాంట్లో మొత్తం అన్ని ఫీల్డ్స్లో ఇది అది అని లేకుండా మొత్తం అన్ని ఫీల్డ్స్లో ఆయన ఐడియా ఏంటి, ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటూ మొత్తం అన్ని ఫీల్డ్స్ గురించి ఇదిగో 2020 నాటికి నేను ఇది సాధించబోతున్నాను. ఇదిగో ప్రతి రంగంలో, పౌల్ట్రీ రంగం ఇది, అగ్రికల్చర్ రంగం ఇది, అన్ని రంగాలు, వ్యాపార రంగం అన్నీ రాసుకొస్తూ ఆయన 171వ పేజీ అండి విజన్ 2020లో. అందులో క్లియర్గా ఏం చెప్పారంటే కొన్ని ప్రాజెక్టులు